జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజాపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించి భరోసా ఇస్తుందని, పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు. గత యాసంగి సీజన్లో 75 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 95.378 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. గృహజ్యోతి పథకం కింద అర్హులైన వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు సరఫరా కోసం 25.93 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని వివరించారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు కింద 42.80 కోట్ల రూపాయల సబ్సిడీని అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ప్రభావతమ్మ అన్నారు. మనోపాడులోని సమాఖ్య భవనంలో వైద్య ఆరోగ్య శాఖ, మహిళా సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో స్నేహ, సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్ హెల్త్, పవర్ అడాల్సెంట్స్ కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ జోషి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ, విద్యాలయాల్లో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాఘవ తదితరులు పాల్గొన్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఆలంపూర్ జోగులాంబ సన్నిధిలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పోలీస్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే దసరా ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వాస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పథకం దోహదపడుతుందని మండల వైద్యాధికారి డాక్టర్ రాధిక అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. వచ్చే నెల 2 వరకు గ్రామ, మండల స్థాయిల్లో ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఎంపీడీఓ అజర్ మొహీనుద్దీన్, ఆయుష్ వైద్యులు మొబీనా తబ్సం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాల్లో ప్రతి క్లస్టర్లో చేస్తున్న డిజిటల్ సర్వేలో ఏఈఓలదే కీలక పాత్ర అని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్ అన్నారు. తమ పరిధిలో ఉన్న 2000 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన డిజిటల్ సర్వేను ఏఈఓలు పూర్తి చేయాలని సూచించారు. పొలాల వద్దకు వెళ్లి సాగులో ఉన్న పంటలను పరిశీలించి ఫోటోలను డీసీఎస్ యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. రైతులకు పంటల సాగులో మెళకువలు నేర్పించాలని కోరారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం, బాల్య సంరక్షణ విద్యా సేవలను పెంపొందించడానికి పోషణ్ బి పడాయి భీ కార్యక్రమం దోహదం పడుతుందని ఏసీడీపీఓ ఆశాదీప్తి అన్నారు. గట్టు మండల కేంద్రంలో ఈ కార్యక్రమంపై అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహించిన 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మనోపాడు మండలం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు, లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అందించాలని ఐసీడీఎస్ మానవపాడు ప్రాజెక్ట్ సీడీపీఓ సుజాత అన్నారు. ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లతో పోషణ్ భీ పడాయి భీ పథకంపై మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. గద్వాల కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు విశేష స్పందన లభించింది. ఇందులో 6884 కేసులు పరిష్కారమైనట్టు లోక్ అదాలత్ చైర్మన్ జిల్లా న్యాయమూర్తి ఎన్ ప్రేమలత తెలిపారు. క్రిమినల్, సివిల్, సైబర్ క్రైమ్, బ్యాంకు లిటిగేషన్ తదితర పెండింగ్ కేసుల్లో రాజీ కుదిర్చినట్టు తెలియజేశారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గద్వాల పట్టణంలోని మహా ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ షేక్ కలందర్ బాషా మాట్లాడుతూ, ఓజోన్ పొరను కాపాడడానికి మొక్కలు నాటాలన్నారు. ఎల్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైతం ఓజోన్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూమిని రక్షించే ఓజోన్ పొరను కాపాడుకోవడం అందరి బాధ్యత అని జీవశాస్త్ర అధ్యాపకులు పరమేష్ విద్యార్థులకు వివరించారు. ప్రధానోపాధ్యాయులు బీకే రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.